టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. నటుడు విమర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న కత్తి మహేష్ మృతి చెందాడు. ఈ నెల 2న నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఇక దీనిపై మనతో స్పందించడానికి అలాగే సినీ నిర్మాత మరియు దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు ఫోన్ లైన్లో ఉన్నారు. మనతో చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మనం చూస్తున్నాం. కత్తి మహేష్ మృతి సినీ ప్రపంచంలో ఎంతో శోకాన్ని మిగిల్చింది. అలాగే దీనిపై మనతో స్పందించడానికి సినీ నిర్మాత దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు ఫోన్ లైన్ లో మనతో ఉన్నారు. చిట్టిబాబు గారు వినిపిస్తోందా? చిట్టిబాబు గారు, కత్తి మహేష్ గారితో మీ అనుబంధం ఎలా ఉండేదండి? దీనిపై మీరు ఎలా స్పందించబోతున్నారు? చాలా తమ్ముడు సోదర అనుబంధం ఉండేది. చాలా తగ్గించాలా అనేక విషయాలు అనేక సందర్భాల్లో సంప్రదించుకుంటాలు, మాట్లాడుకుంటాలు, కొట్టాడుకుంటాలు కూడా జరిగాయి. అనేక విషయాలని తను విభేదించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో సినిమా విమర్శలు చేసేటప్పుడు ధైర్యంగా, దాటిగా, ఎక్కడ ఇది లేకుండా డైరెక్ట్ గా ఎంతటి సినిమా అయినా ఎవరి సినిమా అయినా సరే నిర్దిష్టంగా విమర్శ చేసేవాడు, నిర్దిష్టమైన పాయింట్స్ చెప్పేవాడు. అది ఆ రోజుల్లో నేను బాగా మెచ్చించుకుంది మహేష్ ని ఆ విమర్శకుడుగా, బాగా మంచి విమర్శకుడుగా, క్లాస్ ఒక నెంబర్ 1 పొజిషన్ లో చూసుకునేవాడు తను. ఆ విషయంలో అంత బాగా విమర్శించేవాడు. తప్పులు కూడా చెప్పడం కానీ ఎక్కడ ఒక దీనిగా ఏదో ఒక 1 సైడెడ్ గా చెప్పడమో లేదా ఏదో మనసు ఇంకొక దీనిగా పెట్టడం, క్లియర్ గా సినిమాని ఎలా చెప్పాలో, దానిలో తప్పులేంటో ఒప్పులేంటో తప్పుగా భయం లేకుండా నిర్భయంగా నిర్దిష్టంగా చెప్పేవాడు. అలాంటి సందర్భాల్లో మెచ్చుకుంటాలు జరిగి తర్వాత దేవుడు విషయాల్లో విమర్శించేప్పుడు చాలాసార్లు తనతోటి పర్సనల్ గా మాట్లాడిన విషయాలు, డిబేట్ లో విభేదించిన విషయాలు ఉన్నాయి. నీకు నచ్చకపోతే నచ్చకపోవచ్చు కానీ ఆ నిందలు అలాంటి విమర్శలు కరెక్ట్ కాదు అని అన్న రోజులు అనే సందర్భాలు ఉన్నాయి. అలా తీపి చేదు జ్ఞాపకాలు నాకు తనతోటి. ఎనివే నేను పరివర్తన చెందాలని కోరుకున్నాను తనని. అనేక సార్లు దేవుడు విమర్శ విషయంలో కూడా పరివర్తన చెందాలి. ఎలాంటి వాక్యాల నుంచి మహేష్ తనలో ఒక మంచి విమర్శకుడు ఉన్నాడు, ఒక మంచి నాలెడ్జ్ఫుల్ ఫెలో ఉన్నాడు. ఆ నాలెడ్జి, ఆ విమర్శ, ఆ స్టైల్లో తను బాగా రావాలి. ఈ అనవసరంగా ఇలాంటి వితండాలతోటి వివాదాలకు వెళ్ళకూడదు. ఆ పరివర్తన తనలో రావాలని కోరుకున్నాను కానీ మరణం వస్తుంది అనుకోలేదు. మరణం కాదు, మరణం ఇంత చిన్న ఏజీ, హార్డ్లీ 45-46 ఏళ్ళు, అంతకన్నా పెద్ద వయసు కాదు. భగవంతుడు త్వరగా తీసుకెళ్ళి చాలా విషాదకరం. ఎనివే మిగతా వాళ్ళు చాలా మంది అతనికి మరణాన్ని, అది చాలా తప్పు. అతను మరణాన్ని కోరుకుంటాం అనేది ఎవరో ఒక మనిషి మా ప్రాణాన్ని కోరుకోవడం తప్పు. మాట్లాడచ్చు, విమర్శించదు, దేవుడిని నిందిండొచ్చు, దేవుడిని నిందించవచ్చు. అతని స్వభావంలో అతను చెప్పాడు కానీ అది దాన్ని అతన్ని కావాలని కోరుకోకూడదు. నేను ఎప్పుడు అతను పరివర్తన ఉన్నప్పుడు బాహాటంగానే ఎటువంటి విమర్శలు చేసినా కూడా, ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా చాలా బోల్డ్ గా ఆయన మాట్లాడేవారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆయనతో మీకున్న అనుబంధాన్ని బట్టి వారి కుటుంబం ఎలా ఉంటుంది, వారితో మీకున్న అనుబంధం ఏంటి చిట్టిబాబు గారు? నాకు అతనితో చాలా అన్నయ్యనే, చాలా తనకన్నా పెద్ద అన్నయ్యనే, చాలా అనేక విషయాలు, సినిమా విషయాలు కానీ మిగతా అనేక ఇంటలెక్చువల్ మ్యాటర్స్ డిస్కస్ చేసేవాడు, సంప్రదించేవాడు, మాట్లాడేవాడు. అవన్నీ చాలా తనలో ఒక కోణం. ఈ అనవసరంగా ఈ దైవదూషణ ఇది ఎక్కువ ఫోకస్ అయిందమ్మా.
ఈ కాకుండా అసలు ఒరిజినల్ గా మా కత్తి మనిషిలో ఒక మంచి ఇంటలెక్ట్ ఉన్నాడు, ఒక మంచి నాలెడ్జ్ఫుల్ ఉంటే ఉన్నాడు. అది ఎలివేట్ అవడానికి కన్నా వేరే ట్రాక్ ఎక్కింది. నేను అదే తనతో అనేక సార్లు కూర్చున్నప్పుడు కూడా చెప్పేవాడిని, మహేష్ నీలో ఒక మంచి విమర్శకుడు ఉన్నాడు, ధైర్యంగా సాహసంగా మంచిగా కరెక్ట్ గా చెప్పగలిగే విశ్లేషకుడు ఉన్నాడు, నీలో మంచి ఒక నాలెడ్జ్ ఉంది, అది పైకి రావాలి, అది ఫోకస్ చేయాలి, దాని మీదకి వెళ్ళు నువ్వు. ఇవన్నీ అనవసరపు, దీనివల్ల వచ్చే నీకు ఏదైనా పెరగతేమో నీ విమర్శలు, దాని తర్వాత నీకు దీంట్లో మీడియాలో ఏమైనా పెరగతేమో కానీ నీకు అది మంచిది కాదు. నీకున్న టాలెంట్ వేరు, నీకున్న నాలెడ్జ్ వేరు. ఆ కాయిన్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎక్స్పోజ్ అవుతుంది, ఇది ఎక్స్పోజ్ చేసుకోవాలి, దీని మీద ఎక్కువ వెళ్ళు అని కూడా చాలాసార్లు చెప్పాను. అదే అతనికి నాకు నచ్చిన కోణం అది. ఈ బాగా నచ్చిన కోణం దాంట్లో మంచి ఒక నాలెడ్జ్ ఉంది, ఒక చదువుకున్నాడు, బాగా అనేక విషయాలు చదువుకుని ఉన్నాడు, అనేక విషయాల మీద చర్చించాడు, సామాజిక విషయాలు అనేక ఉన్నాయి, అవన్నీ వదిలి ఇటుపోయింది. అది ఎనివే మరణం అనేది కాదు, మరణం కోరుకున్నాడు. చిన్న వయసులో మరణం అనేది చాలా ఆ భార్యకి చాలా బాధాకరమే పాపం. తల్లి కూడా ఎందుకంటే కష్టపడి వచ్చాడు కానీ గోల్డ్ స్ఫూర్తుడు వచ్చినాడు కాదు. తను ఈ స్థాయికి రావడం కూడా కష్టపడి వచ్చాడు, కష్టంతో వచ్చాడు, తన తెలివితేటతో వచ్చాడు. ఆ తర్వాత కొంచెం తేడా వచ్చినా సో బాగా గవర్నమెంట్ హెల్ప్ చేసింది, సంతోషం. బట్ బతుకుంటాడు అనుకున్నాం, బతుకుతాడు ఎట్లాగైనా, ఏదో ఒక కన్ను దెబ్బతిన్నో ముగ్గు దెబ్బతిన్నో ఏదైనా మనిషి వస్తాడు అని ఎదురు చూశాను. నేను అదే కోరుకున్నాను, రావాలి నేను అనుకోలేదు. సారీ, మై కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ. మా అమ్మకు సారీ. మనిషి ఒక తన అసలు స్వరూపం ఇంకా బయటికి రాలేదమ్మా, అదే నేను అనుకోను. తన అసలు టాలెంట్, తన యొక్క అసలు నాలెడ్జ్ అది ఎక్స్పోజ్ అవ్వలేదు. అది కాకుండా ఇలాంటిది ఏదో వితండాలు, విమర్శలు, ఇలాంటి దైవనిందలు ఇలాంటి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి తను అటు ఎక్కువ అట్రాక్ట్ అయ్యాడు. అదేదో చాలా రాంగ్ అయింది. అది నేను అనుకుంటా ఉన్నాను, అయిపోయి తను వచ్చినాక మనిషి అయినాక ఇప్పుడైనా కూర్చోబెట్టి నాన్న ఇవన్నీ నువ్వు నీ యొక్క విషయంలో నువ్వు పుస్తకం రాయి, మంచి నీ దగ్గర ఉన్న అనేక సమస్య మీద నాలెడ్జ్ బుక్ రాయి, ఒకసారి ఇలాంటి రాయి, నువ్వు నీ దగ్గర ఉన్న రాయి అని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేద్దామని కూడా అనుకున్నాను. బట్ ఇవే అవకాశం లేకుండా పోయాను. ఖచ్చితంగా చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ, మీరు వచ్చి మీ కండోలెన్సెస్ తెలియజేసినందుకు. ఓకే.